హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఎలౌట్ గేమింగ్ ఎఫెక్ట్. ఇలా చూస్తున్నట్టయితే నేను వర్షిత్ ఇంకో కన్ను అయితే సిఎస్ ర్యాంకులు అయితే ఆడబోతున్నాం. వర్షిత్ నువ్వైతే స్టార్ట్ చేసుకో. మనమైతే ఎలా ఉంటుంది ఏంటిదని సిఎస్ ర్యాంకుల్లోకి వెళ్ళి కొట్టగలుగుతామా ఏంటిదని చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే సిఎస్ ర్యాంకులు ఆడక నేను వర్షిత్ అయితే చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే మాకు కొంచెం బూయా మీద అంటే బూయా మీదనే ఎక్కువ కాన్సెప్ట్ ఉంది మాకైతే. ఆడేసరికి మాకు చాలా టైం పట్టింది. దాన్ని చేసుకొని అన్ని పెట్టేసరికి ఇక ఆటమైతే సిఎస్ ర్యాంక్ అందుకని ఇప్పుడు సిఎస్ ర్యాంక్ ఆడదామని డిసైడ్ అయిపోయి సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. సిఎస్ ర్యాంకుల్లో ఎందుకంటే మేము చాలా రోజులు అవుతుంది కాబట్టి ఆడకి ఎలా కొడతారో మమ్మల్ని అనేది అయితే మేము చూద్దామని చెప్పి ఇప్పుడైతే వేటలోకి దిగినాం. వాళ్ళు మమ్మల్ని కొడతారా లేదంటే ఏమైతే ఏంటనేది చూస్తారు. వర్షిత్ ఇక్కడ ఆట ఎందుకు పోతాను ఫ్రెండ్స్. వర్షిత్ అయితే తిక్కలు పనులు చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఊక మనోడు చచ్చిపోతాడేమో అని నేను ఆయన వెనక పోవాల్సి వస్తుంది. పిచ్చి వర్షిత్ లెక్కనే చేస్తాను ఫ్రెండ్స్. రెండు పడ్డాయి ఫ్రెండ్స్. వర్షిత్ అవుట్ బాగా వర్షిత్ జాగ్రత్త గాల్లో కుట్టేశాను నన్ను ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండాలి వీటితో. నెంబర్ 1 కమాన్. వీడొక్కడే డేంజర్ కొట్టింది. హెడ్ షాట్ అయితే కొట్టింది ఫ్రెండ్స్. మనోడైతే కమాన్. ఏంటి ఫ్రెండ్స్ అసలు అంత డేంజర్గా ఆడాడు. హ్యాకర్లా అన్నట్టు ఆడుతున్నారు ఫ్రెండ్స్ సిఎస్ ర్యాంక్. అర్థం కావట్లేదు. అంతగానో సిఎస్ ర్యాంకుల మీదనే పడతారు అందరూ. ఎక్కువ బిఆర్ సిఎస్ ర్యాంక్ ఆడుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. ఏంటో ఫ్రెండ్స్ తెలియదు. ఈసారి జాగ్రత్తగా ఉండాలి. వాడు ఒక్కడితో వర్షిత్ ఎక్కడున్నాను కూర్చోలో ఫ్రెండ్స్. అంతా ఓపెన్ సైడ్ ఉండకు. వీళ్ళు లాంగ్ రేంజ్ గన్లు తీస్తారు కావాలని కొట్టేసి ఏంటంటే కథమే కదా ఫ్రెండ్స్. మనం అందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. వర్షిత్ ఇంట్లోకి వెళ్ళి కూడా ఇట్లా కూడా పోవచ్చు. జోన్లోకి వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళకైతే ఫ్రెండ్స్ వర్షిత్కి అయితే దూలాగట్లేదు. ఏం చేస్తాం ఇంట్లోకి వెళ్ళి వెళ్దాం మనమైతే. తిక్కల పనులు చేస్తాడు ఫ్రెండ్స్. అన్ని కొంచెం డ్యామేజ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోదాం అనుకున్నాను. మైక్ ఆన్ చేసుకొని మాట్లాడు. కమాన్ హెల్త్ చేసుకో ఫస్ట్. హీల్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మెడికిట్స్ లేవనుకుంటే మన దగ్గర అయితే. చలో కమాన్ మెడికిట్స్ తీసుకొని హీల్ వేసుకో. హీల్గా వన్ వీక్ 3 సిచ్యువేషన్ ఫ్రెండ్స్. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఆడుతున్నాడు. డేంజర్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్ వీడు ఒక్కడైతే. ఏమైతే చూద్దాం. వర్షిత్ అయితే సపోర్టింగ్ అంటూ ఉరుకుతున్నా ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇల్లందు ఢిల్లీ ముంబై అన్ని ఉరుకుతున్నాడు. అన్ని దేశాలు బొంగలు వెళ్ళిపోతాడు. నాతో పాటు రా నేను ఆడిపిస్తా ఆట అని చెప్తా ఉంటాను ఫ్రెండ్స్. ఆ దగ్గర అయితే మంచి స్కిల్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్కిల్ని మంచిగా వాడతామని చెప్తా ఉంటారు. సపోర్ట్ చేయట్లే. వస్తాను 2 నిమిషం వస్తాను. ఉరుకుంటూనే ఉన్నారు. నెంబర్ 1 అయితే కొంచెం మంచిగా ఆడుతున్నాడు అనుకోండి. ఫ్రెండ్స్ అట్లా తెలుస్తాను. వర్షిత్ ఇట్లా వర్షిత్ అందరం ఒక దగ్గర ఉంటేనే అయిపోయి వచ్చేసాను ఫ్రెండ్స్. నెంబర్ 1 నెంబర్ 2 కొట్టేస్తున్నాడు. ఓకేనా no. Shit. Help me! First doom.
నుంచే బాగా కొడుతాను ఫ్రెండ్స్. రామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు, ఏం చేయలేదు ఫ్రెండ్స్. రామని సపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు ఏమో 2-3 మంచి కొడుతున్నారు. ఉన్నాడు ఫ్రెండ్స్ వర్షిత్, అందుకని నా మాట అయితే ఎప్పుడు అన్ని జోకులు వేసుకుంటుంటాడు ఎప్పుడు. మనమే ఎక్స్ప్లెయిన్ చేసి కొట్టాల్సింది. సపోర్ట్ ఉంటే కొంచెమైనా డ్యామేజ్ ఇవ్వచ్చు. ఇద్దరిని గురపెట్టాను ఫ్రెండ్స్. నాతో పాటు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. వర్షిత్ నువ్వు ఎందుకు పోతాను? అటు నుంచి వస్తున్నారు వర్షిత్. అయిపోయింది ఫ్రెండ్స్, వచ్చిండ్రు వర్షిత్ దగ్గరికి అయితే. వర్షిత్ కమాన్, డ్యామేజ్ ఇచ్చిన ఒకరికి అక్కడ చూడు, ఇక్కడ చెక్కలు ఉన్నాయి చూడు. అదే మరి చెక్కలు అక్కడే ఉన్నాయిగా ఫ్రెండ్స్. వర్షిత్ తిక్కలు వండుక చెప్తాను ఫ్రెండ్స్. ఇట్లయితే కష్టం ఫ్రెండ్స్ మనం ఆడటం. ఆట ఆడతాను ఫ్రెండ్స్ వర్షిత్ అయితే. చూడండి పూలలు దాచుకొని ఏం ఆడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాడిని ఎట్ట కొడుతుంది చెప్పండి. అయితే వాడు దొబ్బెస్తుంది. ఈ గన్ను తీసింది పెద్ద ప్లేయర్ అన్నట్టు చెప్తున్నా ఫ్రెండ్స్ వర్షిత్. నేను చెప్తానే ఉన్నా వర్షిత్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, దాచుకుంటూ ఆట మాకు ఆడబుద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వర్షిత్ని ఎవరైనా వెన్నుకోటు కొడితే వాడిని మర్చిపోకుండా ఎట్లయినా వాడిని పిలిపించుకొని రూమ్ అనే ఆడతాడు ఫ్రెండ్స్. వాడిని అయితే పిచ్చోన్ లెక్క ఆడతాడు ఫ్రెండ్స్ వర్షిత్. పిచ్చోడా ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. ముందుకు పోయి ఎత్తు కొట్టి లేపెత్తే మస్తు అప్పుడు అదే మజా వేరు. బొక్కలు ఎందుకు పోయండి ఫ్రెండ్స్. ఏమంటానని ఓకే ఫ్రెండ్స్, నువ్వు హేమంత్ ఫ్రెండ్స్ నేను కూడా కొన్ని కొట్టినాను. ఓకే మేము చూసుకుంటాం. నువ్వు ఈ ఫ్రెండ్స్ మనం లాంగ్ రేంజ్ డ్యామేజ్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళైతే డేంజర్ కొట్టిన ఫ్రెండ్స్. వాళ్ళు ఒక్కడికి గెలిస్తే ఇక గెలిచినట్టే. వాళ్ళు జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఏదో ఒక్కడి కొట్టినా కానీ ఎగరద్దు. వాళ్ళు ఒక్కడి కొడితే విన్ను. జాగ్రత్తగా ఉండాలి. నాకైతే ఎస్వీడి కలిసి వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో ఎన్ని కిల్స్ కొట్టినాం ఫ్రెండ్స్ అసలు మనం చూసుకున్నాం. 5 కిల్లు కొట్టినాం. మనమే టాప్లో ఉన్నాం ఫ్రెండ్స్. నేనే చూసుకోలేదు మనం ఎన్ని కిల్స్ కొట్టినాము ఏందో అనేది ఫ్రెండ్స్. వర్షిత్ అయితే పిచ్చోడు లెక్క ఎన్ని పోట్లు పోసుకుంటూ చచ్చిపోయింది ఫ్రెండ్స్. ఎందుకని వర్షిత్ని ఎప్పుడు పిచ్చోడు అంటాం ఫ్రెండ్స్. నేను సరే మనమైతే పైన పోయి డ్యామేజ్ అవుతాం. రాకెట్ లెక్క చూసుకుంటూ పోయి రాకెట్ లెక్క పట్టుకుంటాం. ఇంట్లో కూడా ఉన్నాడు వర్షిత్. కమాన్, నేను ఇప్పుడు రావాలి. నా దగ్గర ఎవరు లేరు. నేను ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను లేకపోతే ఈ మ్యాచ్ డేంజర్ అయిపోతుంది. కమాన్ ఫ్రెండ్స్, ఇక్కడైతే వర్షిత్ దాచుకొని ఉండి ఇప్పుడు ఎన్నిస్ వస్తారు చూసుకో. ఖచ్చితంగా వస్తారు. డ్యామేజ్ కూడా ఇద్దాం. ఎన్ని వచ్చింది వర్షిత్. ఎందుకంటే నేను నాకు
ఒక నాక్. పైన కొడుతున్నాడు guys. ఓ నో 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 నో. చెరకడ పైన పైన అక్కడ దాచుకొని వాడే నన్ను కొట్టిండు. ఓకే చలో ఇది వాళ్ళు ఒకటి రౌండ్ కొడితే వాళ్ళు విన్ అవుతారు, మేము ఒక రౌండ్ కొడితే మేము విన్ అవుతాం. ఇప్పుడు చూద్దాం. చూడండి ఇదైతే బాగా క్రేజీ, నాకైతే ఫుల్ క్రేజీ అనిపిస్తుంది. చెప్పుడే కూడా ఇడ్డు లేపేసి అనుకుంటున్నాను. అట్లా 199 డ్యామేజ్ లేపేసి వర్షిత్ రెండు పోటు వర్షం స్టార్ట్ చేశాడు. మన తల ఎన్ని కిల్స్ కొట్టాం ఫ్రెండ్స్. సూపర్ గుడ్. ఏంటిది నెంబర్ 2 ఆఫ్లైన్ అయితే కొట్టచ్చు మనం ఫ్రెండ్స్. వర్షిత్ ఒక్కడిని కొట్టడానికే తల్లాడుతాము. నెంబర్ కమన్ వర్షిత్ ఇక్కడ రెడ్ ఇక్కడ ఏదో తీసుకున్నా. కలిసి పోదామంటే ఈనాడు ఫ్రెండ్స్ మనోడి దగ్గర రెడ్ పడ్డది రమ్మని చెప్పినప్పుడే షెట్ అనవసరంగా ఇప్పుడు నేను చనిపోవడం వల్ల అయిపోయింది ఫ్రెండ్స్. ఆట అయితే కొట్టలేదు, అయిపోయింది చెక్ ఎత్తన్నారు మనం కూడా. నెంబర్ వన్ ఫ్రెండ్స్. చూడండి 7 HP అయితే పట్టడం జరిగింది. చూద్దాం మనోడు కొట్టపోతే వాళ్ళకి ఎన్ని సెట్ చేసిండ్రు. వర్షిత్ చూడండి జాగ్రత్త, పైనుంచి కింద నుంచి కమాన్. డ్యామేజ్ వాడు ఎత్తుకున్నాడు. బూయా కొట్టేసిండు అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే చేయండి. బాయ్.